అవు మీకు ముచ్చట చెప్పుడు యాద మర్చిన నిన్న మన అదుసినీస్లో ఒక ముచ్చట అగో గదేనుల కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అన్నమాటల మీద చాలా మందికి అనుమానాలు చాలా అవుతున్నాయి. అగో వీడిదికు ప్రతిపక్ష లీడర్లకు అటు పబ్లిక్ సరే ఈ ముచ్చట పక్క పెట్టరు కానీ అగో బీఆర్ఎస్ పార్టీ గట్లనే కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే అంట కదా. అగో గంటకర్ర మీద చూడకుర్రి ఈ మాట అన్నా నేను కాదు అగో ఇక్కడ కనబడుతున్న సారు ఇంకా సారు గట్ల ఎందుకు అన్నట్టు మరే చెప్పాలి. మీరు కోమటిరెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ అనేది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే ఇది కాంగ్రెస్ పార్టీ ఆగన మీరు మాట్లాడతాను ఏమంటలేను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత విషయం అయినప్పుడు కూడా మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెనుక బీజేపీ ఉందని వాళ్ళు ఆరోపిస్తారు కాబట్టి దీని మీద స్పందించాల్సి వస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బోలా మనిషి కుల్లా అన్ని చెప్పేటువంటి వ్యక్తి, చాలా మంచివాడు. ఇప్పుడు వాళ్ళు చాలా మంచివాడు మళ్ళీ బీజేపీ అంటారు, అదో బాధ. కాబట్టి కాంగ్రెస్ ఇవాళ స్పందించేది కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో దీని ద్వారా స్పష్టమవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ విధంగా కలిసి అధికారాన్ని చేపడతాయో క్లియర్గా క్లారిటీగా ఆ కుట్రను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికల ముందే కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చి నవ్వుడైపోయిన విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు కొట్టాడుకుందాం, ఎన్నికల వరకు డ్రామాలు ఆడదాం, నాటకాలు ఆడదాం, ఎన్నికల తర్వాత కలిసి మన అధికారం పంచుకుందాం అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళ ఆది నాయకత్వం ఏమైంది, మేము కష్టపడి టికెట్ ఇప్పించి గెలిపిస్తే మళ్ళీ గెలిచిన అందరూ పోయి బీఆర్ఎస్ పార్టీకి అవుతున్నారు. కాబట్టి పార్టీని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్తో కలిసి పనిచేద్దాం, మనకెందుకు లొల్లి, ఇక్కడ వచ్చేది లేదు పోయేది అని చెప్పి ఈ నిర్ణయం జరిగింది. అగో ఉన్న ముచ్చట ఉన్నట్టుగా ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పుకుంటూ వచ్చిండు కమలం పువ్వు అధ్యక్షులు. ఇక నేను కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎంపీ కోమటిరెడ్డి సార్ అన్న మాటల మీద చక్కటి సమాధానం ఇచ్చిండని చెప్పుకోవచ్చు. మరి గట్లనే కోమటిరెడ్డి సార్ను చెప్పనట్టు అని అన్నట్టు ఉన్న ముచ్చట మొత్తం బయట పెట్టించిండు కమలం అధ్యక్షులు. ఇక మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏంటంటే చేతిగుర్తు పార్టీ లీడర్లు అట్లనే గులాబీ పార్టీ లీడర్లు ఇక ఇద్దరు కలిసి పనిచేస్తారట. గట్లనే ఎలక్షన్ లోడు ఖాయమే అని చెప్పుకుంటూ వచ్చేసిండు. అంత మంచిగా ఉన్నాయని జర చూసుకోరు లీడర్లు. మీరే తెలియకాళ్ళు అనుకుంటే మరి మీకు మించిన తెలియకాళ్ళు మన దగ్గర పబ్లిక్ మాట ఇచ్చే ముందు జర చూసుకొని ఇర్రు అని అంటున్నారు నెటిజన్లు.